హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియోలోకి వస్తే బ్రెజిల్లో వచ్చేసి ఒక యువతి బంగీ జంప్ అంటే హైట్ నుంచి దూకుతూ ఉంటారు కదా, అంటే ఎక్కడికన్నా వెళ్ళిన వాళ్ళు కానీ, టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇప్పుడు కాశ్మీర్లో కూడా అంతకుముందు కాల్పులు జరిపినప్పుడు కానీ అవి అలాంటి కొన్ని కొన్ని ఎంజాయ్ చేయడానికి చేస్తూ ఉంటారనమాట. అయితే ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పక్కన వాళ్ళ రిలేటివ్స్ ఉన్న వాళ్ళు కూడా పక్కన అసలు ఏం జరుగుతుంది, ఎలా కిందకి తోస్తున్నారు మనుషుల్ని అనేది చూడాలన్నమాట, గమనించాలి. వాళ్ళ రిలేటివ్ ఎవ్వరు చూసినా కూడా అసలు అక్కడ ఆ లేడీ ప్రాణాలు అనేవి నిలిచేవన్నమాట. ఆవిడని ఏం చేశారంటే ఒక ముగ్గురు ఇద్దరు ఏం చేశారంటే, ఒక అతను యువతలకే నిల్చున్నాడు, ఒక ఇద్దరు మాత్రం అలా పట్టుకొని ఆమెని ఇలా తోసేశారనమాట. తోసేస్తే ఆడ విషయం ఏంటంటే ఆ తాడు అక్కడే ఉందన్నమాట. ఈ విషయం ఎలా బయటపడింది, తాడు కట్టలేదని వీడియో తీయబట్టి బయటపడింది, లేకపోతే అసలు అది కూడా బయటపడదనమాట. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొంతమంది ఏంటంటే ఇలాంటివి చేస్తే వాళ్ళకి కొంచెం థ్రిల్ అనేది వస్తుందన్నమాట. కానీ థ్రిల్ కోసం మనం రిస్క్ తీసుకోవచ్చు, కానీ ఆ రిస్క్ అనేది ఎలా ఉండాలంటే పక్కన ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలన్నమాట. మీ రిలేటివ్స్ని కానీ ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళాలి, ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దండి. ఇప్పుడు ఒంటరిగా వెళ్తే ఏంటంటే అక్కడ జరుగుతున్నది అది ఏమి కనుక్కోకుండా చూడకుండా ఉన్నారనుకోండి, అదే వాళ్ళ రిలేటివ్స్ ఒక 10 మంది అలా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు తాడు కట్టలేదు కాళ్ళకి అనేది, బాడీకి అనేది ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ చేసేవాళ్ళు. కానీ అక్కడ మిస్ అయిందంటే అక్కడ రిలేటివ్స్ ఎవరు రాలేదని నేను అనుకుంటున్నాను అనమాట. అక్కడ తోసేసిన తర్వాత సౌండ్ వినిపించిన తర్వాత వాళ్ళు గమనించారనమాట. మొత్తానికి తాడైతే అక్కడే ఉంది. తాడైతే పాపం కట్టలేదు, చనిపోయిందనమాట. కానీ ఇది ఒక విషాద సంఘటన అండి. మీరు కూడా ఏంటంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా మామూలుగా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మన చేతుల్లో ఉండవన్నమాట. కానీ మన చేతుల్లో ఉండగలిగేటట్టు మనం చేసుకోవాలంటే మన జాగ్రత్త మనం చూసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి. వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా వెంబటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలన్నమాట. అంటే ప్రాణాలు పోయింది తగ్గకుండా ఫాస్ట్గా వెంటనే రియాక్ట్ అయ్యి ఉంటే ఆవిడ పాపం బతికేదని నా ఉద్దేశం అండి. కానీ చాలా బాధ అనిపించిందండి. తనకు తానుగా తన ప్రాణం తీసుకున్నట్లు అనిపించింది నాకైతే. అంటే తను తీసుకోలేదు, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాణం అనేది పోయింది అనిపిస్తుంది. కానీ మీరు కూడా ఎప్పుడైనా అలాంటి బంగీ జంపులు కానీ, నెక్స్ట్ కొంతమంది సముద్రాల్లో కొన్ని సర్కస్ ఫీట్స్ లాంటివి అవి చేస్తూ ఉంటారు. అవి కూడా నిపుణుల పర్యవేక్షణలో చేయాలండి. అవి రీల్స్ కూడా పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా. కానీ ఇలాంటివి బంగీ జంప్ ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ రిలేటివ్స్ తీసుకోలేరని మా ఫాదర్ మదరు పిల్లలు వాళ్ళు గమనిస్తూ ఉండమని చెప్పండి. ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, లేకపోతే దీని గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా అనవసరంగా ఒకళ్ళ వల్ల మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్ది. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్టు.